పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్ సైన్యం ప్రకటించిన ఒక వివాదాస్పద నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అమెరికా సైనికులను సజీవంగా కానీ విగతజీవులుగా కానీ పట్టుకొని అప్పగిస్తే భారీ నజరానా అందిస్తామని ప్రకటించడంతో వాషింగ్టన్ను ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతమీ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. దీని ప్రకారం అమెరికా సైనికులను హతమార్చి లేదా బందీలుగా పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించే వారికి 30,000 అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తారు. అంతేకాదు, ఈ సాహసానికి పూనుకునే మహిళలకు రెట్టింపు రివార్డు $60,000 ఇస్తామని ప్రకటించడం విశేషం. ఇరాన్ ఈ ప్రకటన చేయడం వెనుక గల కారణాలను పరిశీలిస్తే దేశంలో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడం మొదటి కారణం. అమెరికా ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్లో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్థిక సంక్షోభం తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తిని, అమెరికాపై వ్యతిరేకతను తిరిగి రగిలించడానికి ఇరాన్ ఈ ఫైనాన్షియల్ జిహాద్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. హర్ముజ్ జలసంధి వద్ద ఆధిపత్య పోరు దీనికి మరో కారణం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి లేదా అమెరికా ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి అడ్డుకోవడానికి ఇరాన్ ఈ రకమైన మానసిక యుద్ధాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను మానసికంగా భయభ్రాంతులకు గురి చేయడం కూడా ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో అమెరికా బలగాల కదలికలను నిరోధించడానికి సామాన్య పౌరులను సైతం రంగంలోకి దించే ప్రమాదకర ప్రణాళిక ఇది. మరోవైపు ఇరాన్ ప్రకటనను చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని కేవలం మాటల యుద్ధంగా కాకుండా తన సైనికుల ప్రాణాలకు ముగించే హెచ్చరికగా భావించే అవకాశం ఉంది. అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇటువంటి చర్యలకు పాల్పడితే వాషింగ్టన్ మరింత వినాశకరమైన వైమానిక లేదా క్షిపణి దాడులతో విరుచుకుపడే అవకాశం ఉంది. అమెరికా తన సైనికుల రక్షణ విషయంలో ఎప్పుడూ రాజీ పడదనే విషయం ఇరాన్ గుర్తుంచుకోవాలి. మొత్తం మీద ఇరాన్ ప్రకటించిన ఈ బౌంటీ ఆఫర్ కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు. ఇది మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలను పూర్తిగా నీరుగార్చి మరోసారి ప్రత్యక్ష యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసే ప్రమాదకర పరిణామం. అమెరికా దీనికి ఏ రీతిలో బదిలిస్తుందనే అంశంపైనే రాబోయే కాలంలో పశ్చిమాసియా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.